గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడు. ఇక్కడ టాప్లో మనకు ఈనాడులో మేడారం మెరిసేలా జాతర మురిసేలా అంటూ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరను ఈసారి కొత్త రూపుతో వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి 1 కోటి మందికి పైగా భక్తులు తరలిస్తారని అంచనా. ఈసారి ఎప్పుడూ కల్పించే తాత్కాలిక సౌకర్యాలతో పాటు శాశ్వత నిర్మాణాలపై సర్కారు దృష్టి సారించింది అంటూ ఈ వార్తనిస్తూ ఎప్పుడూ లేని విధంగా 251 కోట్లతో మేడారం అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. వనదేవతల గద్దెల విస్తరణ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పనులకే 101 కోట్లు ఖర్చు చేస్తోంది అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చింది ఈనాడు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే అధికారుల పనితీరు మరింత మెరుగవ్వాల్సిందే అని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు అంటున్నారు. సమన్వయం సమర్థతతో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 సాధ్యమవుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను సద్వినియోగం చేసుకోవాలి. అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. నెలకోసారి సీఎస్, 3 నెలలకోసారి సీఎం మేమే సమీక్షిస్తాము అని చెప్పేసి కూడా చెప్పినటువంటి క్రమాన్ని చూడొచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీస్ అంటూ ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు నోటీస్ జారీ చేయాలని సిట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే మాజీ మంత్రి హరీష్ రావును విచారించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తుకు లాజికల్ కన్క్లూజన్ ఇవ్వాలంటే వీరిద్దరిని విచారించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్టు సమాచారం. ఇక అరెస్ట్ చేస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తా అంటున్నారు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీసులు ఇస్తారట. రేవంత్ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీస్ అధికారుల పేర్లు రాసుకుంటున్నాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాజీ మంత్రి హరీష్. ఆంధ్రజ్యోతి అదనపు సొలిసిటర్ జనరల్గా కనకమేడల 3 ఏళ్ల పాటు పదవిలో కేంద్రం ప్రకటన. సివిల్ కోర్టు న్యాయమూర్తి నుంచి సుప్రీంకోర్టులో ఏఎస్జీ స్థాయికి టీడీపీ నేత రవీంద్ర కుమార్. ఇక న్యూస్ రీల్స్ విషయానికి వద్దాం. హీరోయిన్లు డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలి. ఓ సినిమా ప్రీ రిలీజ్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు మనకు తెలిసిందే కదా. సో పలువురు సినీ ప్రముఖుల అభ్యంతరం. వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరిట మాలో కంప్లైంట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. శివాజీపై సీరియస్ అయిన మహిళా కమిషన్ 27న ఉదయం విచారణకు రావాలని ఆదేశం. క్షమాపణ చెబుతూ ఎక్స్లో శివాజీ పోస్ట్. ఇక ప్రియాంకను ప్రధానిగా ప్రజలు చూడాలనుకుంటున్నారు. ఆమెలో ఇంద్రను చూస్తున్నారు. ఇప్పటికే తన నాయకత్వ పటిమ తెలిసింది. రాజకీయాల్లోకి రావాలని నాపై ఒత్తిడి. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా. ఉన్నావ్ రేప్ కేసు నిందితుడి జైలు శిక్ష సస్పెన్షన్. కుల్దీప్ సింగ్ సెంగార్కు బెయిల్ మంజూరు. బాధితురాలి నివాసానికి 5 కిలోమీటర్ల లోపు వెళ్లొద్దు, ఆమెను బెదిరించొద్దు. ఢిల్లీ హైకోర్టు షరతు. నాపై అత్యాచారం చేశారు, నా తండ్రిని హత్య చేశారు, ఇదేం న్యాయం? బాధితురాలి ఆవేదన. భద్రత కోసం తమను జైల్లో పెట్టాలన్న ఆమె సోదరి. ఇక ఫోన్ ట్యాప్ కేసులో సిట్ దూకుడు. కేసీఆర్, కేటీఆర్, హరీష్లకు నోటీసులు అని ప్రచారం. నిర్ధారించని పోలీసులు. సమయం పట్టే అవకాశం. ప్రభుత్వ విధానాల అమలులో వ్యక్తిగత ఇష్టాలను సహించం. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి. నిన్న అధికారులతో సమీక్షలో సమన్వయంతో పనిచేయాలి అని చెప్పేసి సీఎం ఏదైతే సూచించారో అదే ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ టాప్లో ఓటేయలేదని దళితుడి ఇంటిపైకి బుల్డోజర్ అంటూ కాంగ్రెస్ గూండారాజ్ అంటూ వార్తనిస్తూ బీఆర్ఎస్ నాయకులు సామాన్య ఓటర్లపై కొనసాగుతున్న హస్తం నేతల దౌర్జన్యాలు. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నేత గూండాయిజం. ఉమ్మడి ఖమ్మంలో గులాబీ నేతలపై దాడులు. ఇక యూరియా గోసా యాసంగి స్పెషల్ అంటూ యాసంగి మొదలైంది. కాంగ్రెస్ సర్కార్ పుణ్యాన రైతులకు యూరియా గోస మళ్లీ షురు అయింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోనైనా సరఫరాపై దృష్టి పెట్టని రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రైతులు ఎరువుల కోసం మళ్లీ చెప్పులు లైన్లో పెట్టి పడిగాపులు కాసే దుస్థితి దాపురించింది. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో పిఏసిఎస్ గోదాముల వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక నా రిటైర్మెంట్ పైసలు నాకు ఇవ్వండి ప్లీజ్ అంటూ వైద్యానికి 18 లక్షలు అప్పయింది. ఖరీదైన వైద్యం చేయించుకోక ఇంటికొచ్చినాం. 56 లక్షల బెనిఫిట్స్ ఇస్తే అప్పు తీరుస్తా. రిటైర్డ్ జిల్లా
సంక్షేమాధికారి చిన్నయ్య ఆవేదన. జీవో దిఖావో ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు తెలియాలి అంటోంది హైకోర్టు. జీవోలన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందే, 8 వారాల్లోగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. గత సర్కారు ఇచ్చిన జీవో 4ను అమలు చేయాలి. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు. బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల పిల్పై కోర్టు ఉత్తర్వులు. దమ్ముంటే సహకార ఎన్నికలు పెట్టు అంటూ కేసులు బెదిరింపులకు బీఆర్ఎస్ లొంగదు. రేవంత్ సర్కార్కు ముచ్చెమటలు పట్టిస్తాం. రైతుల పక్షాన బీఆర్ఎస్ నిరంతర పోరాటం. 420 హామీల భయంతోనే డైవర్షన్ పాలిటిక్స్ అంటున్న బీఆర్ఎస్ నేతలు. ఇక ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా ఏపీ వార్తా విశేషాల్లో ఈనాడులో చూస్తే క్వాంటంకు అమరావతి అంటూ వార్తను హైలైట్ చేస్తూ ఐటీకి సిలికాన్ వ్యాలీ, క్వాంటంకు అమరావతి, రాజధాని నుంచే దేశ క్వాంటం కంప్యూటరింగ్ భవిష్యత్తు నిర్మాణం అంటూ నిన్న టెక్ విద్యార్థులతో క్వాంటం కంప్యూటరింగ్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో క్వాంటం కంప్యూటరింగ్ ఏ విధంగా ఉండబోతోంది, ఏంటి దీని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, సో అది పుణికిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏ విధంగా ఉంది, అమరావతిలో దాని డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ హైలైట్ చేస్తూ ఏదైతే ప్రజెంటేషన్ నిన్న సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చారో అదే ఇక్కడ హైలైట్ చేశారు. ఇక పోలవరం అంచనాలు 62,436 కోట్లకు అంటూ రెండవ దశకు 32,000 కోట్లు అవసరం. త్వరలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన. తొలి దశ వరకు 30,436.95 కోట్లు మంజూరు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇక్కడ క్వాంటంతో భవిత బంగారం అన్న సీఎం చంద్రబాబు మాటలను హైలైట్ చేస్తూ కొత్త ఆవిష్కరణను అందించే పూచి నాది భరోసా అంటున్నారు చంద్రబాబు నాయుడు. కొండపై కల్తీకి కట్టడి, ఫలిస్తున్న టీటీడీ కఠిన చర్యలు. నెక్స్ట్ సాక్షి బాబు స్కామ్ల రోత, కేసుల మూత, కేసులు కంచికి అంటూ అటు స్కాములు ఇటు క్లోజర్లోనూ చంద్రబాబు స్కిల్ అంటూ స్కిల్ కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేతకు పన్నాగం. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ముసుగులో సిఐడి ద్వారా కుతంత్రం. పూర్తి ఆధారాలతో బాబు అవినీతిని అప్పట్లో నిగ్గు తేల్చిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ రూపంలో వాటిని క్లోజ్ చేసే పనిలో స్కిల్ కుంభకోణంకు సంబంధించి ఈ కేసులను మూసివేసే పన్నాగం జరుగుతోంది అంటూ సాక్షి ప్రధాన వార్తను ఇచ్చింది. ఇక టీడీపీ జనసేన దుష్ప్రచారం, ఆర్బీఐ నివేదికతో బట్టబయలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో బ్రాండ్ ఏపీ దెబ్బతిందని టీడీపీ జనసేన నేతలు పచ్చి అబద్ధాలు. పెట్టుబడిదారులు పారిపోయారంటూ నాడు నేడు దుష్ప్రచారం. 2019-24 మధ్య తయారీ రంగంలో దక్షిణ భారతదేశంలోనే ఏపీ నెంబర్ 1, దేశంలో 5వ స్థానం అంటూ సాక్షి కథనాన్ని ప్రచురించింది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.